దేశంలోనే అత్యున్నత ఐపీఎస్ ఉద్యోగానికి ఎంపికై ఐపీఎస్ అధికారిగా ఎన్నో విజయాలు సాధించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. సర్వీసులో ఉండగానే ఉద్యోగానికి రాజీనామా చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కాన్షీరాం ఆశయాల సాధన కోసం రాజకీయ అరంగేట్రం చేశారు. పోలీస్ అధికారిగా ఎక్కడా అవినీతి మచ్చలేని రేపల్లె శివ ప్రవీణ్ కుమార్ పై ఎలా దాడి చేయాలో తెలియక ప్రత్యర్థి పార్టీలు మతాన్ని అడ్డుపెట్టుకుని ఆరోపణలు చేస్తున్నాయి. ఆయన హిందువు కాదంటూ దుష్ప్రచారానికి దిగాయి. మచ్చలేని ఓ వ్యక్తిపై ఎలాంటి ఆరోపణలు చేయాలో తెలియక మతం రంగు పులిమి ప్రవీణ్ కుమార్ ప్రతిష్టను దిగజార్చేందుకు శతవిధాల ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ప్రవీణ్ కుమార్ కుటుంబం శివభక్తులు అనే విషయాన్ని మర్చిపోయి విషాన్ని కక్కుతున్నాయి. బెల్లంపల్లిలో పనిచేసే సమయంలో అక్కడ రామాలయానికి మొదటి పూజ చేసింది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. పోలీసు విధుల్లో ఉన్నన్ని రోజులు ప్రతి దసరాకు ఆయుధ పూజలు విధిగా నిర్వహించేవారు. తన కార్యాలయంలోని మహిళా ఉద్యోగుల కోసం బతుకమ్మ సంబరాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసేవారు. ఉద్యోగం చేస్తున్నన్ని రోజులు ఆయనకు ఏదో ఒక గుడికి వెళ్లడం అలవాటు. దేశంలోని అన్ని ప్రసిద్ధ శివాలయాలను ఆయన దర్శించుకున్నారు. అలాంటి ప్రవీణ్ కుమార్ పై హిందువు కాదంటూ అసత్య ప్రచారాలకు దిగి ప్రత్యర్థి పార్టీలు దిగజారుతున్నాయి. అణగారిన వర్గాల పిల్లలను, చదువు మానేసి పెళ్లిలు అయ్యే ఆడపిల్లల్ని విద్య ఆయుధంగా ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీల్లో చదువుకునేలా చేశారు. అమెరికా లాంటి దేశాల్లో వందల మంది స్థిరపడేలా చూశారు. ఎక్కడో మారుమూల పల్లెలో పుట్టిన మాలావతి పూర్ణలోని ప్రతిమని గుర్తించి శిక్షణ ఇప్పించి ఎవరెస్ట్ ఎక్కేలా తయారు చేశారు. స్వచ్ఛంద సంస్థల అండతో తన స్వేరో నెట్వర్క్ ను ఉపయోగించి వందల మంది బిడ్డల్లో ఆత్మాభిమానం, ఆత్మస్థైర్యాన్ని నింపారు. పేదింటి ఆడబిడ్డ ఉన్నతి కోసం ప్రవీణ్ కుమార్ చేసిన కృషి ఇలా ఉంటే, దీన్ని ఓర్వలేని కొన్ని అల్లరి మూకలు ఆడపిల్లల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతినేలా ప్రవర్తించారంటూ సిగ్గు లేకుండా అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దళితుడు కావడం, చాలా సులువుగా ఆయన వ్యక్తిత్వాన్ని దిగజార్చొచ్చు అనే చిన్న చూపుతో ఆయనపై అనేక నిందలు మోపుతున్నారు. ఆకాశంపై ఉమ్మితే తమపైనే పడుతుందనే విషయాన్ని మర్చిపోయి ఎవరెస్ట్ లాంటి ప్రవీణ్ కుమార్ పై అడ్డగోలు ఆరోపణలు చేస్తూ దిగజారుడు రాజకీయాలకు తెరలేపారు. ఈర్షా భయంతో చేసే అసత్య ప్రచారాలను నమ్మకుండా ప్రజల వైపు ఓ ప్రశ్నించే గొంతుకుగా నిలిచి దృఢమైన సంకల్పంతో గళాన్ని వినిపించేందుకు ప్రవీణ్ కుమార్ ను గెలిపించుకుందాం. జై తెలంగాణ.